తెలంగాణలోనే నెంబర్ 1 మున్సిపాలిటీగా నల్గొండ మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించడం జరిగింది. ఇవాళ మంత్రి హోదాలో మొట్టమొదటిసారిగా కూడా రోడ్లు విస్తరణలో భాగంగా ఎన్జీ కాలేజ్ నుంచి రామగిరి వరకు 1,30,00,000 రూపాయల నిధులతో, అదేవిధంగా శివాజీనగర్ నుంచి కూడా ఆ పానగల్ రోడ్డు వరకు కూడా 2 రోడ్లకు కూడా శంకుస్థాపనలు చేయడం జరిగింది. మొత్తం మీద ఆ నల్గొండ జిల్లా మొత్తం కూడా దశ మారుతుందని కూడా ఆర్ఎండ్బి మినిస్టర్గా కూడా మొత్తం నల్గొండ జిల్లాలోని రోడ్ల రూపురేఖలన్నీ కూడా మారుస్తానని చెప్పడం జరిగింది. ఇచ్చినటువంటి మాట ప్రకారం ఇప్పటికే ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ 2 గ్యారంటీలను అమలు చేస్తుందని, ఇక మరొక 2 మాసాల్లో కూడా 4 గ్యారంటీలు కూడా అమలు అవుతాయని, అదేవిధంగా మెగా డిఎస్సిని కూడా త్వరలోనే విడుదల చేస్తామని కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పడం జరిగింది. తొలి సంతకం నల్గొండ జిల్లా రోడ్లపై కూడా ముషంపేట్ మారం 4 లేన్ రోడ్లు కానీ, అదేవిధంగా ఆ రోడ్ల వెడల్పు కానీ మొత్తం నల్గొండ మున్సిపాలిటీ అభివృద్ధిపై ఒక నెంబర్ 1 మోడల్ మున్సిపాలిటీగా నల్గొండను తీర్చిదిద్దుతామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వనటువంటి హామీలను కూడా నెరవేరుస్తామని ఆ జిల్లాకు చేరుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి జిల్లా కలెక్టర్, అదేవిధంగా అధికారులతో, స్థానిక చైర్మన్, కౌన్సిలర్లతో కలిసి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఆ తర్వాత ఆర్డీఓ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం, అదేవిధంగా నల్గొండ కలెక్టరేట్లో మొత్తం అభివృద్ధి పనులపై కూడా రివ్యూ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా నల్గొండకు మహర్దశ పట్టనుందని, మొత్తం కూడా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి ఆ డెవలప్మెంట్ చేస్తానని కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. ఓటు స్టూడియో. అందరూ కూడా ఇల్లు కట్టించే కార్యక్రమం చేస్తారని మీ అందరూ కూడా మరొకసారి హామీ ఇస్తూ, ఎంతో నమ్మకంతో 5వసారి ఎమ్మెల్యేగా మంచి మెజార్టీతో గెలిపించి మరొక బాధ్యత, చాలా బాధ్యత పెట్టిండు. ఈ 5 సంవత్సరాలు 24 గంటలు మీ సొంత సమస్య ఉన్నా, మీ పిల్లలు చదువుకోవాలన్నా, పట్టణ అభివృద్ధి కాదు నల్గొండ గ్రామసభతో పాటు తెలంగాణ అభివృద్ధి ఆర్ఎండ్బి మినిస్టర్ గా నేషనల్ హైవే నిధులు తీసుకొచ్చి ప్రతి గ్రామానికి రోడ్లు ఎక్కించే కార్యక్రమంతో పాటు మీ అందరికీ అందుబాటులో ఉండి నిజాయితీగా పనిచేస్తానని, ఏ ఇంట్లో ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకురండి, తప్పక నా సమస్యగా భావించి అభివృద్ధి చేయడంతో పాటు మేమిచ్చిన 6 గ్యారంటీలని ఒక 2 గ్యారంటీలు అమలు చేస్తాం. వచ్చే 2 మాసాల్లోనే మిగిలిన 4 గ్యారంటీలు కూడా లాంచ్ చేస్తున్నాం. ఇవ్వని గ్యారంటీలు కూడా చేయడంతో పాటు మెగా డిఎస్సి కూడా త్వరలోనే నిర్వహించి 10 ఏళ్ల తర్వాత కూడా నిర్వహించిన డిఎస్సి టీచర్లు చదువుకున్న వాళ్ళు 5 లక్షల మంది రోడ్ల మీద కాలేజ్ సెంటర్ లో, ట్యూటోరియల్లో ఉన్నారు, కోచింగ్ సెంటర్ లో ఉన్నారు. వారికి మెగా నిర్వహించాలని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ లో నిర్ణయించడం జరిగింది. మేమందరం దాంతో పాటు గ్రూప్ 2 సర్వీసెస్ ని యూపీఎస్ మోడల్లో నిజాయితీగా పేపర్ లీకేజ్ లేకుండా ప్రభుత్వ ఖాళీలు 1,40,000 ఖాళీలను కూడా త్వరలో భర్తీ చేయబోతున్నామని చెప్పి మీ అందరికి తెలియజేసుకుంటూ, గౌరవ కలెక్టర్, కొత్తగా వచ్చిన కలెక్టర్ గారు కూడా మంచి ఆలోచనతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టించి నిరుద్యోగ యువకులకు కూడా స్కిల్లర్స్ లో కొన్ని కార్యక్రమాలు చేయాలని కూడా నిర్ణయించుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఇక శివాజీ సాక్షిగా మొదటిసారి మంత్రిగా 5వసారి ఎమ్మెల్యేగా మొదటి శంకుస్థాపనది. ఇక నుంచి ప్రతిరోజు ప్రతి నెల కార్యక్రమాలు ఉంటాయి. ప్రతి పేదవానికి ఇల్లు కట్టించే కార్యక్రమం, ప్రతి విద్యార్థి కూడా అండగా ఉండే కార్యక్రమం, ప్రతి ఫౌండేషన్ ద్వారా కూడా చేస్తానని మీ అందరినీ కూడా ఆలోచిస్తూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.